అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. మనం గతంలో ఎర్త్స్ ఇంటీరియర్ అంటే క్రస్ట్, మాంటిల్, కోర్ అలాగే ప్లేట్ టెక్టానిక్స్ గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. ఆ లోపలి కదలికలు అసలు మన భూమి ఉపరితలాన్ని ఎలా మార్చాయో, ఎలా మారుస్తున్నాయో ఇప్పుడు చూడబోతున్నాం. ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకునే అంశం రాక్స్, కాంటినెంట్స్ మరియు ఓషన్స్. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, మొదటిది భూమికి పునాదిరాళ్లైన రాక్స్ గురించి, ఆ తర్వాత ఉగ్రరూపం దాల్చే వాల్కేనోస్ మరియు గైజర్స్ గురించి చూద్దాం. మూడవది ఖండాలు ఎలా కదులుతున్నాయో చెప్పే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. చివరగా మన భూస్వరూపాలు అంటే రిలీఫ్ ఫీచర్స్ మరియు సముద్రాల్లోని అద్భుతమైన కోరల్స్ గురించి తెలుసుకుందాం. మైక్రోస్కోపిక్ లెవెల్ నుండి మొదలుపెట్టి భారీ ఖండాల వరకు సాగే అద్భుతమైన ప్రయాణమిది. ఆలస్యం చెయ్యకుండా మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అదే భూమి యొక్క నిర్మాణ వస్తువులు, రాళ్ళు. లక్షలాది సంవత్సరాల పాటు సహజంగా ఖనిజాలన్నీ కలిసిపోయి గట్టిపడితే ఏర్పడేవే ఈ రాక్స్. మన భూమి పైపొర అంటే క్రస్ట్ దాదాపు పూర్తిగా వీటితోనే ఏర్పడింది. ప్రధానంగా 3 రకాల రాళ్లు ఉంటాయి. మండిపోయే మ్యాగ్మా చల్లబడడం వల్లే ఏర్పడే ఇగ్నియస్ రాక్స్, ఎన్నో ఏళ్లపాటు పొరలు పొరలుగా పేరుకుపోయి ఏర్పడే సెడిమెంటరీ రాక్స్, మరియు విపరీతమైన వేడి పీడనం వల్ల రూపాంతరం చెందే మెటమార్ఫిక్ రాక్స్. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మన వంటగదిలో రోజూ చూసే గ్రానైట్ స్లాబ్స్ ఉన్నాయి కదా, అవి భూమి లోపల నెమ్మదిగా చల్లబడిన ఇగ్నియస్ రాక్స్కు బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే ఎప్పుడో బతికిన జంతువులు, మొక్కల శిలాజాలు అంటే ఫాజిల్స్ అన్నీ కూడా ఈ సెడిమెంటరీ రాక్స్లోనే భద్రంగా ఉండిపోతాయి. ఇందులో మళ్ళీ యాసిడిక్ రాక్స్, బేసిక్ రాక్స్ అని 2 రకాలుంటాయి. గ్రానైట్ లాంటివి యాసిడిక్ రాక్స్. వీటిలో సిలికా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త లేత రంగులో ఉంటాయి. ఇక బసాల్ట్ లాంటివి బేసిక్ రాక్స్. సిలికా తక్కువగా ఉండి ముదురు రంగులో ఉంటాయి. ఇక్కడొక అద్భుతమైన వాస్తవం చెప్పాలి. మన లోతైన సముద్రగర్భం దాదాపు పూర్తిగా ఈ బసాల్ట్ రాళ్లతోనే ఏర్పడింది. ఇది నిజంగా ఆశ్చర్యం కదా. సరే, కొన్నిసార్లు ఈ మ్యాగ్మా భూమి ఉపరితలం దాకా రాలేదు అనుకుందాం. అది అలా భూమి లోపలే చాలా లోతులో చల్లబడిపోతే ఏమవుతుంది? అప్పుడవి రకరకాల ఆకారాలుగా అంటే ప్లూటానిక్ బాడీస్గా మారిపోతాయి. ఆ ఆకారాలను బట్టే వాటిని బ్యాథోలేత్, లాకోలేత్, లోపోలేత్, డైక్ లేదా సిల్ అని పిలుస్తుంటారు. అయితే రాళ్లు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా అంటే అస్సలు కాదు. ద రాక్స్ సైకిల్ ఇదొక నిరంతర ప్రక్రియ. వేడి, పీడనం మరియు వాతావరణం వల్ల ఒక రకమైన రాయ్ ఇంకో రకన ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఈ సైకిల్ ద్వారా మన ఎర్త్ క్రస్ట్ అంతు లేకుండా రీసైకిల్ అవుతూ పాతది పోయి కొత్తది వస్తూనే ఉంటుంది. ఈ రాళ్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తప్పకుండా చెప్పుకోవాల్సిన ఒక ఫ్యాక్ట్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరం మీద ఏముందో ఊహించగలరా? సముద్రాల అడుగున ఏర్పడే సెడిమెంటరీ రాక్స్ ఆనవాళ్లు ఎవరెస్ట్ మీద కూడా ఉన్నాయి. టెక్టానిక్ ప్లేట్స్ గుద్దుకోవడం వల్ల ఒకప్పటి ప్రాచీన సముద్ర గర్భం ఎంత పైకి నెట్టబడి ఏకంగా పర్వతంగా మారిందో అర్థం చేసుకోవడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? భూమి లోపలి రాళ్ల గురించి చూశాం కదా. ఇప్పుడు మన 2వ సెక్షన్ అయిన అగ్నిపర్వతాలు మరియు గీజర్ల గురించి మాట్లాడుకుందాం. ఇవి టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల బయటపడే ఉగ్రరూపాలు. మ్యాగ్మా భూమి ఉపరితలాన్ని చీల్చుకుని భయంకరంగా బయటకొచ్చినప్పుడు అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. ఇవి ఎలా పేలుతాయి, ఎలా ఫామ్ అవుతాయి అనే దాన్ని బట్టి వీటిని షీల్డ్ వాల్కెనో, కాంపోజిట్ వాల్కెనో, సిండర్ కోన్ వాల్కెనో అని రకాలుగా విభజిస్తారు. హవాయిలోని మౌనాలోవా, జపాన్లోని మౌంట్ ఫ్యూజీ, ఇండోనేషియాలోని క్రాకటోవా ఇవన్నీ ఈ అగ్నిపర్వతాలకు ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన ఉదాహరణలు. అయితే అగ్నిపర్వతాలు అనగానే కేవలం విధ్వంసం మాత్రమే గుర్తొస్తుంది కదా. కాని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీటి బూడిద వల్ల వ్యవసాయానికి ఎంతో అనుకూలమైన అత్యంత సారవంతమైన నేలలు తయారవుతాయి. ఇంకో విషయం, పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఇటువంటి యాక్టివ్ అగ్నిపర్వతాలు ఒక రింగ్ లాగా వరుసగా ఉంటాయి. అందుకే ఆ ప్రాంతాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టే చాలా డేంజరస్ జోన్ ఇది. ఇకపోతే గీజర్స్. అగ్నిపర్వతాలలాగే ఇవి కూడా భూమి లోపలి వేడి వల్ల ఏర్పడతాయి. కానీ ఇక్కడ లావా బయటికి రాదు. భూగర్భంలో బాగా వేడెక్కిన నీరు ఒక్కసారిగా ఆవిరి పేలుళ్లుగా ఉవ్వెత్తున పైకి ఎగజుమ్ముతుంది. ఇవి చాలా అరుదైన సహజ నిర్మాణాలు. అమెరికాలోని ఎల్లోస్టోన్ గీజర్ దీనికి చాలా ఫేమస్ ఎగ్జాంపుల్. సరే,
ఇప్పుడు భూమిపై నుండి కొంచెం వెనక్కి వెళ్ళి అంటే జూమౌట్ చేసి మన 3వ సెక్షన్ అయిన కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ గురించి మాట్లాడుకుందాం. అసలీ భూభాగాలు ఎలా ప్రయాణిస్తున్నాయి అనేది ఇందులో చూద్దాం. మనం ప్రస్తుతం చూస్తున్న భూమి మ్యాప్లో 7 ప్రధాన ఖండాలు, 5 ప్రధాన మహాసముద్రాలు ఉన్నాయి కదా. ఆసియా, ఆఫ్రికా లాంటి ఖండాలు, పసిఫిక్, అట్లాంటిక్ లాంటి మహాసముద్రాలు. గతం గురించి తెలుసుకునే ముందు మన ప్రస్తుత భూమి అమరిక ఇలా ఉంది అన్న ఒక ఐడియా ఉండడం కోసం మాత్రమే ఈ మ్యాప్. ఎందుకంటే ఎప్పుడూ మ్యాప్ ఇలా లేదు. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించిన కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం కోట్లాది సంవత్సరాల క్రితం ఈ ఖండాలన్నీ విడివిడిగా లేవు. అవన్నీ కలిసి పాంజియా అనే ఒకే ఒక్క భారీ సూపర్ కాంటినెంట్గా ఉండేవి. కాలక్రమంలో అది నెమ్మదిగా ముక్కలైపోయి ఆ ముక్కలు పక్కకు జరుగుతూ ప్రస్తుత ఖండాలుగా మారాయి అని వెజ్నర్ వివరించారు. వినడానికి వింతగా ఉన్నా దీనికి తిరుగులేని ఆధారాలున్నాయి. ఒకసారి సౌత్ అమెరికా, ఆఫ్రికా మ్యాప్లను పక్కపక్కన పెట్టి చూడండి. అవి ఒక జిగ్సా పజిల్లాగా పర్ఫెక్ట్గా ఎలా తుక్కుంటాయో స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు, ఒకదానికొకటి ఎంతో దూరంలో ఉన్న వేర్వేరు ఖండాల మధ్య ఒకే రకమైన శిలాజాలు, ఒకే వయసున్న రాళ్ళు, ఒకే రకమైన వృక్షసంపద దొరకడం ఈ సిద్ధాంతం 100కి 100 పాళ్లు నిజమని నిరూపిస్తుంది. ఆ తర్వాత హ్యారీ హెస్ ప్రతిపాదించిన సీఫ్లోర్ స్ప్రెడింగ్ థియరీ ఇంకో సంచలనం. మ్యాంటిల్ కన్వెక్షన్ కరెంట్స్ వల్ల సముద్రం మధ్యలో ఉండే రిడ్జెస్, మిడ్ ఓషన్ రిడ్జెస్ దగ్గర మ్యాగ్మా పైకొచ్చి నెమ్మదిగా కొత్త క్రస్ట్ను ఏర్పరుస్తుందని ఇది చెబుతుంది. ఇది ఎంత ఆసక్తికరమైన వాస్తవమంటే ఈ ప్రక్రియ వల్ల మన అట్లాంటిక్ మహాసముద్రం ప్రతి సంవత్సరం కొద్దికొద్దిగా వెడల్పవుతూనే ఉంది. అక్షరాలా ఇది నిజం. ఖండాల కదలికలే కాదు, మన భూమి తన కక్షలో మరియు తన అక్షం వంపులో వచ్చే మార్పుల వల్ల వాతావరణం ఎలా మారుతుందో మిలాన్కోవిచ్ థియరీ వివరిస్తుంది. ఈ మార్పుల వల్లే లక్షల ఏళ్ల క్రితం ఐస్ ఏజెస్ రావడం, ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెద్ద పెద్ద షిఫ్ట్స్ జరగడం జరిగాయని ఈ థియరీ మనకు చెప్తోంది. ఇక మనం మన చివరి సెక్షన్కు చేరుకున్నాం. అదే భూమిపైన ఉన్న ఫిజికల్ ఫీచర్స్ మరియు వాటిపై ఆధారపడిన సున్నితమైన జీవజాలం గురించి. భూమి నిరంతరం కదులుతూ ఉండటం వల్లే మనకు ఎన్నో రకాల భూస్వరూపాలు అంటే రిలీఫ్ ఫీచర్స్ ఏర్పడ్డాయి. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఇవన్నీ మేజర్ ఫీచర్స్. లోయలు, ఇసుక దిబ్బలు, కొండచర్యలు మైనర్ ఫీచర్స్. ఈ విభిన్నమైన భూభాగాలే మన ప్రకృతికి ఎంతో అందాన్ని, వైవిధ్యాన్ని ఇస్తాయి కదా. భూమిపైన అంతా బాగుంది, మరి సముద్రాల అడుగున అక్కడే ఉన్నాయి మన కోరల్స్ అంటే పగడపు దిబ్బలు. సముద్ర జీవ వైవిధ్యానికి ఇది ఎంత ముఖ్యమంటే వీటిని ది రెయిన్ ఫారెస్ట్స్ ఆఫ్ ది ఓషన్స్ అని ఎంతో గొప్పగా పిలుస్తారు. కంటికి కనిపించని చిన్న చిన్న పాలిప్స్ అనే జీవుల వల్ల ఈ అద్భుతమైన పగడపు దిబ్బలు ప్రాణం పోసుకుంటాయి. కానీ ఇక్కడొక ప్రాబ్లం ఉంది. ఈ కోరల్స్ బతకాలంటే ఎంతో పర్ఫెక్ట్ కండిషన్స్ ఉండాలి. వెచ్చగా ఉండే లోతు తక్కువ నీరు, ఎలాంటి కాలుష్యం లేని స్వచ్ఛమైన జలాలు, సూర్యరశ్మి మరియు ఖచ్చితమైన లవణీయత అంటే శాలినిటీ ఇవన్నీ ఉంటేనే ఇవి మనుగడ సాగించగలవు. వాతావరణంలో ఏ చిన్న మార్పొచ్చినా ఇవి తట్టుకోలేవు. ఈ పర్యావరణ మార్పుల వల్లే ఇప్పుడు మనం ఒక తీవ్రమైన విషాదాన్ని చూస్తున్నాం. ఒకవైపు లక్షలాది జీవులకు ఆశ్రయమిస్తూ రంగురంగులుగా ఉండే హెల్తీ కోరల్స్ ఉంటే, మరోవైపు గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం వల్ల తెల్లగా పాలిపోయి ప్రాణం కోల్పోతున్న బ్లీచ్డ్ కోరల్స్ కనిపిస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ ఈ అందమైన ఆవాసాలను ఎంత దారుణంగా నాశనం చేస్తోందో ఈ ఒక్క ఇమేజ్ మనకు కళ్ళ కట్టినట్టు చూపుతుంది. ఇదంతా చూశాక మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. మన భూమి ఎప్పుడూ నిశ్చలంగా లేదు. రాళ్ళు, మహాసముద్రాలు, ఖండాలు ఇవన్నీ నిరంతరం మారుతూ ఉండే డైనమిక్ సిస్టమ్స్. జియాలజీ అంటే ఎప్పుడో జరిగిపోయిన పాత చరిత్ర కాదు. అది ఇప్పటికీ రేపటికీ నిరంతరం పనిచేస్తూనే ఉండే ఒక బ్రహ్మాండమైన సజీవ యంత్రం లాంటిది. కాబట్టి ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మన భూమి లోపలి ప్లేట్స్ ఎప్పుడూ కదులుతూనే ఉన్నాయి కదా. అయితే మరొక లక్షలాది సంవత్సరాల తర్వాత మన ఖండాల మ్యాప్ ఎలా ఉండబోతోంది? ఈ అద్భుతమైన ఆలోచింపజేసే ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఈ ప్రయాణం మనందరికీ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.